ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక దివంగత రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా తెలంగాణ సమాజం ఖచ్చితంగా గౌరవిస్తుంది, ఇప్పటిదాకా కూడా గౌరవిస్తూనే వస్తున్నాం. బట్ ఇవాళ నిన్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం మాత్రం పెట్టడానికి తెలంగాణ సమాజం దాన్ని జీర్ణించుకోవట్లేదు, అంగీకరించట్లేదు. సో దేశ మాజీ ప్రధానిగా డెఫినెట్గా గౌరవం ఉంది, కానీ అక్కడ రిలవెంట్ కాదు. వేరే చోట ఎక్కడైనా కూడా అంతకంటే పెద్ద విగ్రహాన్ని పెట్టొచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని గత ప్రభుత్వం భావించినటువంటి స్థానంలోనే పట్టుబట్టి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. సో దాంతోపాటుగా తెలంగాణ ఈ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ఏఐసీసీ నుంచి కూడా అసలు పెద్దగా గ్రీన్ సిగ్నల్ లేనట్టుగానే కనిపిస్తుంది. సొంతగా రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు హాజరు కాకపోవడం, తర్వాత అట్లీస్ట్ ఒక శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సందేశాన్ని కూడా పంపకపోవడం అనేది అందరిలో ఒక విస్మయం వ్యక్తమవుతుంది. అంటే కేవలం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ మాత్రమే జరిగింది తప్పించి దీంట్లో అందరి కన్సెంట్ కూడా లేదు అనేది ఒకటి స్పష్టమవుతుంది. ఎస్, తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాలకు ఇవాళ అన్ని చోట్ల కూడా పాలాభిషేకం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఎస్, నాగేంద్ర గౌడ్ గారు, ఎందుకు అంత తీవ్రంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి స్థానంలో దాన్ని పక్కన పెట్టి మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంత హడావిడిగా కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పాల్సినటువంటి అవసరమే వచ్చింది? ఇవాళ దాన్ని నిరసిస్తూ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలకు పిలుపునిచ్చారు. సో ఆ కార్యక్రమం ఎట్లా ఉండబోతోంది? ఎందుకు? ముందుగా ఛానల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. అయితే రాజేష్ గారు, మనము ఫస్ట్ నుంచి కూడా చూస్తే మేము మా జిల్లా కాబట్టి పక్క కాన్సెన్స్ రేవంత్ రెడ్డి గారు, మేము తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం. ఆయనకి ఇప్పుడు కొత్తగా అది ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా చంద్రబాబు నాయుడు పక్షాన ఉండి, చంద్రబాబు నాయుడు ఏదైతే ఆ రోజు ఒక రోజు పరిగికి వచ్చి పరిగిలో ఏదో మాట్లాడుతూ ఏదో చేస్తే మన దగ్గర ఉన్న విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు వెళ్ళి, నువ్వు జై తెలంగాణను తెలంగాణకు ఫర్గా ఉండు, తెలంగాణ లోపల ఇంతమంది ఉద్యమం చేస్తుంటే అక్కడ ఒకవైపు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నువ్వు తెలంగాణ ద్రోహి మిగిలి ఎందుకు పోతున్నావు అని చెప్పి అందరూ ఎదురుబడి ఆయన ఎంబడిస్తే ఆయన పారిపోయి కొడంగల్ పోయాడు. కొడంగల్ పోయినప్పుడు కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను ఆ రోజు ప్రత్యక్షంగా ఉన్న కొడంగల్లో. ఆ రోజు ఆయన ప్రవర్తించిన ప్రవర్తన ఏంటంటే, ఎక్కడి తెలంగాణ అనరాని భాషలు మాట్లాడి గన్మెన్ల దగ్గర ఉన్న గన్లు తీసుకొని ఉద్యమకారులు ఎంబడిపడ్డ చరిత్ర నేను చూసిన, ప్రాక్టికల్గా నేను చూసిన. ఎంబడిపడి కొట్టిండు ఆ రోజు. తెలంగాణ కొరకు విపరీతమైన మాటలు మాట్లాడిండు. ఎక్కడికి వెళ్ళి తెస్తారు ఏం అంటే అనరాని మాటలు, అసలు ప్రజలలో చెప్పలేని మాటలు ఆయన ఉచ్చరించి మాట్లాడిన పరిస్థితి. ఆ రోజు ఆ విధంగా ఉద్యమాన్ని మీద దాడి చేసిండు. అది కొత్త కాదు. ఈరోజు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు అన్నీ మర్చి కూడా ఒక క్షణం ఆవేశంతో, ఒక క్షణం ఆలోచన తప్పో ఏదో ఒక విధంగా వాళ్ళు ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ఏందండి, సచివాలయాన్ని నిర్మాణం చేసుకొని అన్ని గుర్తులు కూడా తెలంగాణ కొరకు ఎంతమంది అయితే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో, తెలంగాణకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంత ఉద్యమాలు చేసినారో వాటిని అన్నిటిని కూడా గుర్తించి మనకు ఏ విధంగా తెలంగాణ వచ్చింది, ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ నినాదం ఏదైతే ఉందో, తెలంగాణ అమరులు ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని అంతా కూడా జ్ఞాపకం చేసే విధంగా అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఆ రోజు ప్లేస్ అలాట్ చేస్తే ఈరోజు షరతుగా అదే ప్లేస్లో రాజీవ్ గాంధీని పెడుతున్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారి పేర్ల మీద ఎన్ని అయితే స్థాపించారో గతంలో వాటన్నిటిని కూడా కంటిన్యూ చేసినామండి 10 ఏళ్లలో. ఎక్కడ కూడా కేసీఆర్ గారు దాన్ని తీసింది లేదు, ఎక్కడ అగౌరవపరిచింది లేదు. ఆ మాటకు వస్తే వ్యక్తిగతంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు బలిదేవత అన్నాడు ఎవరిని, సోనియా గాంధీ గారు. ఆ విధంగా అన్న పర్సన్ ఈరోజు అక్కడ తీసుకుపోయి మళ్ళా కాంట్రవర్షియల్ చేసి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ యావత్ ప్రజానికానికి, మేధావి వర్గము, విద్యార్థులు, అన్ని సకల జనులు కూడా ఈరోజు ఒక నిమిషం ఉలికిపడే తీరుగా ఆ విధంగా అక్కడ ఏదైతే నిర్మాణం చేస్తుండో ఇది పెద్ద. అట్లీస్ట్ నిన్న రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన రోజు లేదు, ఆయన జయంతి కాదు, వర్ధంతి కాదు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన రోజు కూడా కాదు. సో అంత హడావిడిగా అంత పట్టుబట్టి మరి సరే ఇంత తెలంగాణ సమాజం మేధావులు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు అంత ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు
కేంద్రం నుంచి చిన్నదానికి ఏ దానికి అబద్ధమైన ప్రకటనలు చేసేటప్పుడు కూడా బీసీల కొరకు ప్రకటిస్తున్నప్పుడు, రైతుల కొరకు ప్రకటిస్తున్నప్పుడు, ఎస్సీల కొరకు ప్రకటిస్తున్నప్పుడు ఏఐసీ నుంచి ఎవరో ఒకరు వచ్చారు. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహానికి కేంద్రం నిజంగా మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు కేంద్రం నుంచి ఏ పరిస్థితుల్లో వాళ్ళకు వాళ్ళ కుటుంబం నుంచి అధిష్టానం నుంచి ఎక్కడ కూడా వాళ్ళకు ఇది లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసినట్లు జరిగింది తప్పిస్తే వేరేది లేదు. నిఖిల్ గారు, తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాబోతుంది. వచ్చినప్పుడు సకల మర్యాదలతో అక్కడి నుంచి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసుకెళ్లి గాంధీ భవన్లో మేము అప్పగిస్తామనేది నిన్న కేటీఆర్ గారు చెప్పారు. సో చాలా గౌరవంగానే మాట్లాడారు. రాజీవ్ గాంధీ గారి గురించి ఎక్కడ మాట్లాడలేదు, రాజీవ్ గాంధీ గురించి ఎక్కడ తప్పుగా కూడా మాట్లాడలేదు. రాజీవ్ గాంధీ గారు అంటే గౌరవం ఉంది, కానీ అక్కడ రిలవెంట్ ప్లేస్ కాదు. అది ఓన్లీ తెలంగాణ అమరవీరులు, తెలంగాణ త్యాగాలు, తెలంగాణ స్ఫూర్తికి సంబంధించినటువంటి ప్లేస్ అక్కడ కరెక్ట్ కాదనేది బీఆర్ఎస్ మొదటి నుంచి చేస్తున్నటువంటి వాదన. ముందుగా మీతో పాటు గౌరవనీయులు నాగేంద్ర అన్న గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్రానికే హైదరాబాద్ లాంటి మహానగరానికి ఒక ఐకానిక్ ప్లేస్గా ఉండే విధంగా పాత సెక్రటేరియట్ను తీసేసి అదే ప్రాంతంలో అత్యద్భుతంగా ఒక చాలా విశాలమైన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చాలా అద్భుతమైన సెక్రటేరియట్ను కట్టిండ్రు. ఆ సెక్రటేరియట్ నుండి మీరు ఏ కార్నర్ నుండి చూసినా కూడా, ఏ రూమ్ నుండి చూసినా కూడా అమరుల త్యాగాలు గుర్తుకొచ్చే విధంగా, అమర జ్యోతిని సెక్రటేరియట్ నుండి కనబడే విధంగా అత్యద్భుతంగా నిర్మాణం చేసిండ్రు. దాన్ని ఈ రోజు వరకు వీళ్ళు ఉపయోగించట్లే. అదే సెక్రటేరియట్ పరిసరాల్లో దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఏ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలన అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహానికి ఈ రోజు వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుండి తాళమేసే ఉంచిండ్రు, ఎవరిని లోపలికి విజిట్ చేయనీయకుండా. దీంట్లో మరొక విషయాన్ని గమనిస్తే, ఆ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు ఇదే 2023 జూన్ టైంలో ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రపోజల్స్ మొత్తం రెడీ చేసి అక్కడ విగ్రహాన్ని ఏ నమూనాలో పెడితే ఎట్లా బాగుంటుంది అనే విషయాలను దాదాపుగా 4-5 డిజైన్లు తయారు చేయించిన విషయాలు నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం. గతంలో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నారు. ఆ విషయం మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేసి కేవలం ఈయన ఇప్పటికీ 22 సార్లు ఢిల్లీకి పోయినా కూడా హార్డ్లీ 3-4 సార్లు మాత్రమే అక్కడ కేంద్రంలో వీళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు సోనియా గాంధీ గారు కానీ, మన రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళు కలిసిండ్రు. కానీ మిగతా ఏ సందర్భాల్లో వాళ్ళు కలవట్లే. రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా అయితే గాడి తప్పిందో దీని విషయంలో వాళ్ళు చాలా స్పష్టంగా అసంతృప్తితో ఉన్నారన్న విషయం తెలుస్తూ ఉంది. దీన్ని అంతా సైడ్ ట్రాక్ చేసి రాహుల్ గాంధీ గారినో సోనియా గాంధీ గారినో ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే, తెలంగాణ తాలి విగ్రహాన్ని అక్కడ నుంచి తీసేసి, ఆ నమూనానే తీసేసి అదే ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టిండ్రు. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏముంది ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ తొలిదశ ఉద్యమం నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ చిన్నపిల్లగాడు, అంటే దాదాపు 10-12 సంవత్సరాల వయసు ఉన్నాడు. అప్పుడు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో కూడా ఆయన అప్పటికే చనిపోయి ఉన్నారు. సో మలిదశ ఉద్యమంతో కూడా సంబంధం లేదు. అటువంటి వ్యక్తిని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐకానిక్ ప్లేస్గా ఉన్నటువంటి సెక్రటేరియట్ దగ్గర ఏ రకంగా పెడతారు? దీనికి మరొక విషయం, కేంద్రంలో ఉన్నటువంటి ఇదే రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారిని లేదంటే రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేయడానికి తను 4-5 సార్లు ప్రయత్నం చేశారు. వాళ్ళ సైడ్ నుండి ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపేయలేదు. ఇదే రాజీవ్ గాంధీ గారి విగ్రహము ఇదే సంవత్సరంలో మార్చి నెలలో అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు కర్ణాటక రాష్ట్రంలో పెడితే మల్లికార్జున ఖర్గే గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారి కుటుంబ సభ్యులు హాజరైనరు. మరి తెలంగాణలో ఎందుకు రాలేదు వాళ్ళు? ఈ విషయంలోనే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అధినాయకత్వానికి పార్టీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి ఉన్న గ్యాప్ ఏంటో చాలా చాలా స్పష్టంగా తెలుస్తాం. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, ఈ అధికారిక కార్యక్రమం నిజంగా అది రాజీవ్ గాంధీ విగ్రహం అయితే పెట్టారు, అప్పుడు ఒక అధికారిక కార్యక్రమం. దాంట్లో కూడా ఒక ఫక్తు రాజకీయ సభలాగా రాజకీయ వ్యాఖ్యలు, తర్వాత ఒక రకమైనటువంటి తిట్ల పురాణం కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేటీఆర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గావించారు. సో అది ఎందుకు అట్లా అంటే, అటువంటి కనీసం ఒక ముఖ్యమంత్రి కదా, నేను ఈ రకంగా భాష వాడడం కరెక్ట్ కాదు కదా అని ఎందుకు అనుకోవట్లేరు అనేది. ఇప్పుడు ఆయన అలవాటే అది, అలవాట్లతోనే ఇలా ముఖ్యమంత్రి అయినాక మారేది ఉండే, ముఖ్యమంత్రి అయినాకనన్నా ఒక జ్ఞానం తెచ్చుకునేది ఉండే, అది ఇడిచిపెట్టేసేసిండు. ఒక ఉద్యమం చేసిన కుటుంబాన్ని పట్టుకొని, ఒక ఉద్యమకారులను పట్టుకొని, తెలంగాణ కొరకు ఎంతోమంది మహానుభావులు ఆ తెలంగాణ ఏర్పాటైనప్పుడు విలీనమైనప్పటి నుంచి కూడా ఉద్యమాలు జరిగినాయి. రాజేష్ గారు జరిగిన తర్వాత ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ఏదైతే మనం ఉద్యమంలోకి వచ్చిండో,
ఆ రోజు నుండి కూడా హింసకు తావు లేకుండా అహింసా సిద్ధాంతంతో ఏదైతే భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం పేరు చెప్పుకొని ఈరోజు బతుకుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని కూడా మర్పించే తీరుగా బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్మాణం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, చావు కోరళ్ళకు పోయి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, అట్లాంటి వ్యక్తులను ఇంకా నాకు బాధ అనిపించింది ఏంటంటే, నేను కాదండి, నేను పార్టీ నుండి బాధపడుతున్నది, ఉద్యమం నుండి బాధపడుతున్నది కాక చాలామంది నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంతవరకు దిగజారిపోయిందంటే, అక్కడ కేసీఆర్ గారి విగ్రహం పెట్టనీకే ఆలోచన చేసి, ఏమన్నా తెలివి ఉన్నదా అండి ముఖ్యమంత్రి గారికి? ఆలోచన ఉందా? ఏమన్నా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి? ఎందుకొరకు ఆ విధంగా తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ కోరి తెచ్చుకున్న తెలంగాణ, త్యాగాల మధ్య తెచ్చుకున్న తెలంగాణ, ఆ త్యాగాల్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ రెడ్డి గారి కుటుంబం కూడా లేదు. ఆయన కనుసన్నలు కూడా అంటే ఇట్లా చూస్తే కూడా కనిపించిన పాపంలో వాళ్ళు ఎన్నడూ జై తెలంగాణ అన్నది లేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జై తెలంగాణ అన్న పరిస్థితి లేదు. ఆ విధమైన వ్యక్తి పరిపాలన చేసుకుంటూ, ఈ తెలంగాణ ఇజ్జత్ తీసుకుంటూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలు నిజంగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసినాం మేము. ఎందుకంటే నేను ఒక సీనియర్ పొలిటీషియన్గా రాజేష్ గారు, మీ ద్వారా నేను ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ రోజు ఏదైతే ఉమ్మడి రాష్ట్రము ఉన్న టైం లోపల కూడా వీళ్ళు విచ్చలవిడిగా స్వాతంత్రం పేరు మీద దౌర్జన్యాలు చేసుకుంటూ స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పి పరిపాలన ఎడతెరిపి లేకుండా పరిపాలన చేస్తుంటే, ఆ రోజు ఒక ఎన్టీ రామారావు ఒక్క స్లోగన్ తీసుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో నడి వీధుల్లో తాకట్టు పెడుతున్నారు అనే ఒక్క నినాదంతో ఆ రోజు ప్రభుత్వాన్ని మార్చారు. అదే నినాదంతో తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తిరుగుబాటు చేసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఏదైతే స్లోగన్ తీసుకురావడం జరిగిందో, ఆ ఉద్యమం లోపల అసలు వీళ్ళు పరిపాలన ఏం చేయలేని పరిస్థితి అండి. ఆ రోజు 14 బిఫోర్ తెలంగాణ రాకముందు రాజేష్ గారు మనం చూస్తే అసలు మంత్రులు సెక్రటరియట్కి రాని పరిస్థితి, ఇల్లు ఇడిచి బయటికి రాని పరిస్థితి ఉన్నది, ఎక్కడన్నా తిరగలేని పరిస్థితి ఉన్నది. ఆ విధమైన ఉధృతమైన ఉద్యమం తెచ్చిన మహానాయకుని పట్టుకొని విపరీతమైన మాటలు మాట్లాడుకుంటూ ఒక వీధి రౌడిగా వ్యవహరిస్తున్నాడు అనడానికే మాకు ఇబ్బంది అనిపిస్తుంది. మేము ఒక ఎడ్యుకేటెడ్స్గా కానీ ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మేము డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులంతా కూడా మీరేమో అనుకుంటున్నారు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు ఇవాళ మన ఉద్యమం చేసిన ఉద్యమము ఇవాళ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను నిఖిల్ గారు, ఏ వేదిక అయినా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన ఉపయోగిస్తున్నటువంటి పదజాలము, భాష, దీనిపైన ప్రజలు జరుగుతున్న చర్చ ఏంటిది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక గౌరవపూర్వకమైన వాతావరణం ఉంటుంది, ఒక మర్యాదపూర్వకమైన సంభాషణలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మీరు ఏ డయాస్ అయినా తీసుకోండి, అధికారిక ప్రోగ్రాం తీసుకున్నా కూడా, వాళ్ళ పార్టీ ప్రోగ్రాం తీసుకున్నా కూడా అదే భాష, అదే వెకిలితనంగా మాట్లాడడం. గతంలో పనిచేసిన జరిగిన వేడుకలో కూడా పిసిసి అధ్యక్షుని పదవి దగ్గర కూడా దాడుల్ని ప్రోత్సహించే రకంగా ఆయన మాట్లాడుతున్నారు. మన కౌశిక్ రెడ్డి పైన జరిగిన దాడిని మనోళ్ళు వెళ్ళారు, కొట్టారు అనేది, అంటే ఆ దాడుల్ని ప్రోత్సహించే దూరంలో ముఖ్యమంత్రి స్థాయిలో తనుండి తక్కువ వయసులో తను ముఖ్యమంత్రి అయిన, చిన్న వయసులో. అట్లాంటిది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా తను ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా విచిత్రం, నిజంగానే చాలా బాధపడాల్సిన విషయం. కేటీఆర్ గారిని గమనిస్తే మీరు ఇదే విషయంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి సంబంధించి చూస్తే సకల మర్యాదలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టమంటే అక్కడ మేము పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిండ్రు. తను మాట్లాడిన బాధకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలకి, మాట్లాడే విధానానికి చాలా తేడా ఏంటో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రజల్లో ఈ చర్చ చాలా విపరీతంగా జరుగుతూ ఉంది. రైట్. ఇక సచివాలయం ముందు గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక వేసుకుంది, స్థల పరిశీలన చేసింది. బట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం బదులు అక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ సమాజం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలి ప్రజలనేది నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సహచర కేబినెట్ మంత్రులు కుతకుతలాడుతున్నారంటూ గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. తమతో లోపల డిస్కస్ చేసేది ఒకటి, బయటకు చెప్పేది ఒకటి, అమలు చేసేది మరొకటి అంటూ ఆ మంత్రులు వాపోతున్నారు. సో మొత్తం పేరంతా ఒక్కరికే రావాలనేది రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారనేది మంత్రులు తమకు తాముగా చర్చించుకుంటున్నారనేది గాంధీ భవన్ టాక్. ఎస్ నాగేంద్ర గారు, రేవంత్ పైన క్యాబినెట్ సహచరుల గుర్రులాడుతున్నారని
టోటల్గా బయట జరిగేది ఒకటి, లోపల అంతర్గతంగా చర్చించేది ఒకటైతే ఆయన బయటకు నిర్ణయాలు వెల్లడించేది ఒకటి, ఆ నిర్ణయాల వల్ల అమలు జరిగేది మరో రకంగా. తద్వారా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేది మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పైన చాలా ఆగ్రహంగా ఉన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు షార్ట్ టైంలో పోయిండు ఆ పార్టీలకు. ఆ పార్టీ గురించి జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్న పరిస్థితి కూడా. అయితే తరతరాల నుంచి ఆ పార్టీలు ఉన్న వాళ్ళు బాధపడతారు, న్యాచురల్గా బాధపడతారు. ఎందుకంటే ఆ పార్టీలు ఉండి మంత్రులు అయిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఏదైతే ఇన్ని హామీలు ఇచ్చినారో 6 గ్యారంటీలు, ఆ 420 హామీలు, ఈ అనేక డిక్లరేషన్స్, ఇవన్నీ ఏమవుతున్నాయని ప్రజలలో పోతున్నప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తుంటే, ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉంటే, ఈరోజు రాజేష్ గారు నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ప్రజలలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, ఎంతగానం వస్తుందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితికి వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారేమో అనుకుంటున్నాం మేము. ఎందుకు వస్తలేదు రైతు బంధు, ఎందుకు వస్తలేదు ఈ రుణమాఫీ, ఎందుకు జరుగుతలేదు, లేకపోతే మాకు పెంచుతామన్నవి ఏదైతే 18 ఇట్లా పెంచుతామన్నవి ఉన్నాయో పెంచేశారు. ప్రజలందరూ కూడా అనుకున్నది ఏంటంటే మా పిల్లల పెళ్లిలు అయితే తులం బంగారం వస్తుంది అని చెప్పి, 1 తులం బంగారం వచ్చింది అంటే పుసమెట్టలు చేయించుకునొచ్చు, కమ్మలు జుంకాలు కూడా చేసుకునొచ్చు అని చెప్పి ఆలోచన చేసిన ప్రజలంతా కూడా మరి కేసీఆర్ గారు 18లు ఇచ్చిండ్రు, మరి ఇప్పుడు ఏమైంది అని చెప్పి ప్రశ్నించుకునే లెవెల్లో ప్రజలు ఆలోచన చేస్తుంటే, ఈ మంత్రులకు కూడా డెఫినెట్గా మీరు అన్నట్లు చాలా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉన్నది. అక్కడ జరుగుతున్నది ఒకటి, ఇక్కడ ప్రకటిస్తున్నది ఒకటి, రోజుకొకటి. ఇప్పుడు మీరు ఈ 9 నెలలలో కూడా చూడండి, మనం ఇన్ని సంవత్సరాలను ముఖ్యమంత్రులను చూసుకుంటూ పోయినాం. ఈ 9 నెలల్లో మనము ఒకవేళ ప్రభుత్వాన్ని పరిశీలన చేస్తే చాలా క్లియర్గా ఎప్పటికొకటి ఏదన్నా ఒక జగడం, అంటే మన భాషలో చెప్పాలంటే గెలగించుకొని జగడాలాడి నిన్నటిది లేపిండు. మళ్ళీ నిన్నటిది రాజీవ్ గాంధీ గారిది ఏదైతే, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాలు తెలంగాణలో వేరే ప్లేస్ లేవా అండి? ఆన్నే పెట్టాలనేది అయితే లేదు కదా. ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నది, నా ఇంట్లో నేను నాకు నచ్చిన ఫోటో పెట్టుకుంటా, దేవుని ఫోటో పెట్టుకుంటా, లీడర్ ఫోటో పెట్టుకుంటా, నీ ఇంటి ముంగట పెట్టుకో, దాని కాదనేది లేదు. కానీ కాకపోతే ఏంటంటే కాంట్రవర్షియల్ చేయాలి, ఈ హామీలను అన్నింటినీ కూడా ప్రజల దృష్టి మళ్లించాలి అనే ఉద్దేశంతో తీసుకొని పోతుంటే మంత్రులలో విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. అదే అంటే ప్రజల్లోకి వెళ్లాల్సింది ఫైనల్గా మంత్రులు కాబట్టి వాళ్ళకి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నది, వాళ్ళకు ఏమి వాళ్ళ ఇబ్బందులు పడేది ఫైనల్గా మంత్రులు అనేది వాళ్ళ అదే ఆవేదన. వాళ్ళ రాజేషన ఎంత ఘోరంగా ఉన్నది ఎలా అంటే, కాంగ్రెస్ పార్టీ గత చరిత్రలు మనం ఒకసారి తీసుకుంటే వాళ్ళ గాంధీ భవన్ వాళ్ళంటి పెట్టుకున్నారండి. అంత క్రమశిక్షణ లోపించే తీరుగా వాళ్ళు వ్యవహరించే పార్టీ అది. అయితే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంత అంటే, ఆయన ముఖ్యమంత్రి ఉన్న టైంలోపనే అక్కడ ఉన్న ఒక శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు ఓపెన్ డయాస్ మీద ప్రకటిస్తున్నాడు, ముఖ్యమంత్రి ఆయన ఫెయిల్ అయిపోయిండు, ఆయన రుణమాఫీ చేయలేడు, హామీలు ఇవ్వలేడు, అన్ని పొద్దువైన మాట మాట్లాడుతున్నాడు, అన్ని లేని మాటలు మాట్లాడుతున్నాడు, కాబట్టి ఉత్తమన్న చేస్తున్నాము అంటున్నాడు. నాకు ఒక ప్రమాదం ఏమనిపిస్తుంది అంటే, నిన్ననంట మొన్న జరిగిన ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటి మీద పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేసిండ్రో గాంధీ గారు, ఒక మంత్రి ఏమంటాడు అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ పార్టీలో అంటారు, ముఖ్యమంత్రి సాయాన్ని ఏమంటారు అంటే మేమే పోయినాం, పిలిస్తే పోయి మేము కొట్టినాం, తన్నేది ఉండే పోయేది ఉండే, ఈపు చింతపండు చేశారు. ఏ భాష అంటే అసలు వాడరాని భాష మాట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే వీళ్ళకి సఖ్యత లోపించిన పరిస్థితి ఉందండి. ఆ విధంగా జరుగుతున్నది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఒక్కటి నేను అనేది ఏంటంటే, చివరిగా నేను ఒక మాట ఏమంటున్నా అంటే, ఈ ఇంటెలిజెన్స్ విభాగంతోనే ఆయన రివ్యూ చేసిండట మొన్న జరిగిన దాని మీద. రివ్యూ చేసినప్పుడు ఈరోజు జరుగుతున్న ఏదైతే గణేష్ ఉత్సవాలు ఉన్నాయో దీంట్లో ప్రమాదం ఉన్నది ఎవరితోని, బీఆర్ఎస్ వాళ్ళతో ఉన్నది, నవ్వట్లు లెక్క. అయితే నేనేమంటున్నా అంటే, చరిత్ర అంతా కూడా మనం చూసినాం. ఫ్రమ్ ది బిగినింగ్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఒక్క ముఖ్యమంత్రిని దించనీకే హైదరాబాద్లో ఒక 500 మంది చచ్చిపోవాలండి. మత కలహాలు సృష్టించేసి కర్ఫ్యూలు పెట్టి 144 సెక్షన్లు పెట్టి నానా ఇబ్బందులు పడి మా ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులందరూ వచ్చి హైదరాబాద్కి వచ్చి కూరగాయలు అమ్ముకోనికి వచ్చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ చనిపోయిన వాళ్ళ మీద, పీనుగుల మీద ముఖ్యమంత్రులను దించేసి ముఖ్యమంత్రులు ఎక్కిన పరిస్థితి ఉన్నది. అక్కడనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డిని అని పొగరాజేస్తున్నారు. ఇక్కడ చూస్తే ముఖ్యమంత్రి అంట లా అండ్ ఆర్డర్ను రివ్యూ చేసుకుంటూ
ఏదో ప్రమాదం ఉన్నది. ఏం ప్రికాషనల్ తీసుకుంటున్నారండి లా అండ్ ఆర్డర్ మీద? ఇలా మంత్రే లేని పరిస్థితి ఉన్నది. రేపు పొద్దున మళ్ళా పునరావృతం కాబోతున్నది. వెనకటి రాజ్యం పునరావృతం. హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. రైట్. నిఖిల్ గారు, మంత్రులు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపైన రుసరుసలాడుతున్నారని, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్లాల్సింది మేమే కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నలు అడిగితే మేమేం సమాధానం చెప్పుకోవాలో మాకు తెలియట్లేదు. ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారు, మేము ఒక ప్రకటన చేయడం, తద్వారా ఈ వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి ఈ అగాధము, ఈ గ్యాపు పరిపాలన మీద ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రజలపైన ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, పథకాల విషయంలో, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో? మీరు ఒక్కసారి గమనిస్తే ఆ క్యాబినెట్ని కనుక చూస్తే క్యాబినెట్లో 12 మంది మంత్రులు ఉన్నారు. వాస్తవానికి 18 మంది ఉండొచ్చు. రాష్ట్రంలో కీలకమైన విద్యాశాఖ కానీ, హోంశాఖ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇట్లాంటి శాఖలకు అసలు మంత్రి లేడు ఈ రోజు వరకు. ఆ ఉన్న మంత్రుల్లో కూడా 12 మందిలో రేవంత్ రెడ్డి గారు, సీతక్క వీళ్ళిద్దరూ ఫస్ట్ సారి మంత్రి అయినరు, మంత్రివర్గంలోకి వచ్చిండ్రు. ఇంతకుముందు ఎప్పుడు కూడా క్యాబినెట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 10 ఏళ్ళ టైం తర్వాత మనకు అధికారం వచ్చింది, దీన్ని నిలబెట్టుకోవాలి, మనం మంచి పరిపాలన చేయాలని స్టార్టింగ్లో అనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ సైడ్ ట్రాక్ చేసి వాళ్ళందరికన్నా నేనే అత్యద్భుతంగా చేస్తున్నా, నా పేరు మాత్రమే వినబడాలి, కేసీఆర్ గారి స్థాయిలో తను ఊహించుకుంటా ఉన్నాడు. కేసీఆర్ గారి దరిదాపుల్లో కూడా తను ఎక్కడా లేడు అన్న విషయాన్ని తను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఒకసారి గమనిస్తే పార్లమెంట్ ఎలక్షన్లకి నెల 15 రోజుల ముందు అనుకుంటా ఆన్ డయాస్ మీడియాతో తను ఏం చెప్తాడంటే, నా మంత్రివర్గంలో ఏ మంత్రి ఏది చెప్పినా కూడా అది మీరు అఫీషియల్గా పరిగణించకూడదు, కేవలం నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మేము ముగ్గురం మాట్లాడింది మాత్రమే మీరు అఫీషియల్గా తీసుకోవాలి అని అన్నారు. అంటే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని మీరు ఎంత అవమానం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని గమనిస్తే ప్రజల్లో చులకన చేసినట్టే కదా అటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళకి విలువ లేదని ముఖ్యమంత్రి గారే చెప్తున్నట్టు కదా. అవును. ఇదే విషయంలో మరొకసారి ఏమన్నారు, శ్రీధర్ బాబు గారిని తనతో పాటే అదే వేదిక మీద కూర్చొని చాలామంది ఇదేంటి వాళ్ళ తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయంలోకి వచ్చిన పరిస్థితి ఉంది అని శ్రీధర్ బాబు గారిని ఉద్దేశించి అంటూ ఉన్నారు. అప్పటి నుంచే ఈ కుతకుతలన్నీ స్టార్ట్ అయినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. క్యాబినెట్లో కీలకమైన నిర్ణయాలు ఏవి కూడా క్యాబినెట్ మంత్రులకు తెలియకుండా జరుగుతున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంట్లో మరొక విషయం గమనిస్తే రాష్ట్ర డీజీపీకి సంబంధించిన వ్యవహారంలో వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. క్యాబినెట్ మంత్రులందరినీ పిలిచి ఒక అధికారి పేరుని ప్రపోజల్కి పెట్టి, ఆ అధికారిని మేము రేపు పొద్దున డీజీపీగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏమంటారు అని అందరు అభిప్రాయాలు తీసుకొని అందరు సమ్మతం చెప్పిన తర్వాత కూడా తెల్లారి వరకు వేరే వ్యక్తిని డీజీపీగా నియమించిన అనే విషయాన్ని మంత్రులే బాహాటంగా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మనకు అర్థమవుతా ఉంది వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 6 గ్యారంటీలు. రుణమాఫీ విషయంలో కూడా మంత్రుల ప్రకటన ఒక రకంగా ఉంటుంది, ముఖ్యమంత్రి ప్రకటన ఒక రకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఇప్పటికీ చెప్తున్నారు మొత్తం 100% 2 లక్షల రూపాయలు ఆగస్టు 15కే రుణమాఫీ కంప్లీట్ చేసేసాము అనేది ఆయన చెప్తున్నారు. మంత్రులేమో ఇంకా కాలేదు, ఇంకా చాలా మంది రైతులకు కావాలి, కొన్ని వేల కోట్లు త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అనేది డ్యూయల్ 2 మాటలు. మంత్రులందరూ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రికే తేడా ఉన్నది. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మంత్రులకున్న విలువను తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దీని మీద గతంలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలకు సంబంధించి 13 వివిధ హామీలు, ఆ హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న సందర్భంలో దానంతా కూడా సైడ్ ట్రాక్ చేయడానికి రాజీవ్ గాంధీ గారి విగ్రహమనో, లేదంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద దాడులో, లేదంటే ప్రజల మధ్యలో మత కల్లోహాలో ఇంకేదో చిచ్చు పెట్టడమో, ఇట్లాంటి విషయాలన్నీ జనాల ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్నంతా ముఖ్యమంత్రి గారు సరి చేసుకొని ఫస్ట్ పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రైట్. నాగేంద్ర గారు, అంటే మంత్రులు ఒక రకంగా మాట్లాడడం, రుణమాఫీ అనేది వాళ్ళ రైతులకి ఎంత కీలకమైన అంశమో మనం చూస్తున్నాం. రుణమాఫీ కాక ఇప్పటికీ లక్షలాది మంది రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రుల చుట్టూ తిరిగినా కూడా ఎటువంటి సమాధానం రావట్లేదు. సో రుణమాఫీ గురించి మంత్రుల ఒక మాట, ఒక మంత్రిది ఒక మాట, మరొక మంత్రిది ఒక మాట, ఫైనల్గా ముఖ్యమంత్రిది మరొక మాట. సో అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అగాధం ఫైనల్గా ఇటువంటి రైతు ప్రయోజనాలకు ముడిపడ్డటువంటి కార్యక్రమాలపైన కూడా ఎట్లా ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఫైనాన్స్ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన రివ్యూ చేసి స్పష్టంగా బ్యాంకర్స్లే అసలు పోయిన పైసలు కూడా ఇవ్వలేరు, మేము ఇచ్చిన 7,500 కోట్లు మాత్రమే మేము రిలీజ్ చేసినాము, తప్పిస్తే ఎక్కడ కూడా రిలీజ్ చేయలేము అని చెప్పి ఆయన స్పష్టం చేసి తెల్లారే మళ్ళీ చదువుకొని ఇంకో మంత్రి ఇంకోటి. నేను అనేది ఏంటంటే ఈరోజు కూడా ఒక 40% కూడా సరిగ్గా జరిగినట్లేదు. బ్యాంకుల ముందు ఈరోజు కూడా తండోపతండాలుగా జనాలు ఉంటున్నారు. దానికి ఒక్కటేం చేసినట్టే, మనము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక కాల్ ఇచ్చిందండి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అందరూ రైతులు ఏదైతే నిరసన తెలుపుతుండ్రో రైతుల కష్టాల్లో మనం భాగస్వామ్యం కావాలి.
గతంలో ఈ రుణమాఫీ కానీ లేకుంటే వాళ్ళకి పెట్టుబడి సాయం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది, తెలంగాణ ప్రాంతం లోపలనే జరిగింది. ఇది వేరే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అయితే జరగని పరిస్థితి లోపల ఇక్కడ జరిగింది. మనం రైతులతో ఉండాలి, రైతుల కష్టాలను మనం భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్న నిరసనలకు ఎక్కడైతే మనం ప్రవేశం జరిగిందో ధన్మని భయపడేసేసి ఏం చేశానంటే మేము 4వ విడత కూడా మేము చేస్తున్నాము అని చెప్పి రానులను అందరినీ ఒక ఫోటోలు దించారు. ఏంది రేషన్ కార్డు లేదని చెప్పి, లేకుంటే ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఉంటే లేకుంటే 2 లక్షలు ఇప్పుడు వీళ్ళు ఇచ్చట్లలో జాప్యం జరిగి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టుకుంటారు, నీవు 2 లక్షలు అయితే రిలీజ్ చేయంటే అది ముందు కట్టినాకనే నేను రిలీజ్ చేస్తా అంటే కట్టినాక నిన్ను నమ్మే పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. రైతులు ఆ విధంగా ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఇవాళ రైతులు నిరసన తెలుపుతుండ్రు. రాకేష్ గారు రాజేష్ గారు నేను ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు మనకు సూర్యాపేట లోపల ఒక స్టేట్మెంట్ వచ్చింది ఈరోజు. ఏంటంటే తడిసింది 500 ఎకరాలు అయితే 50,000 ఎకరాలు ఎండిపోయింది. నేనేమంటున్నా అంటే మా ప్రాంతం లోపల కూడా కరెంటు కష్టాలు మొదలైపోయినాయి. మళ్ళా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఉన్న నీళ్ళను మనం నీళ్లు పారబెట్టుకునే పరిస్థితి లేదు. మంత్రుల మధ్యన కాంట్రవర్షియల్ కాదు, ఏకంగా కాంగ్రెస్ లో ఒక కౌంటర్ చెక్ పాలిటిక్స్ జరుగుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసులపైన అధిష్టానం మెలకబెట్టినట్టుగా సెకండ్ ఒపీనియన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా బట్టి విక్రమార్కతో తీసుకోవాలి అనేది వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు, అగ్రశ్రేణి నాయకులకు సూచిస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ జరుగుతున్న మాట ఒకటైతే, రెండవది ఏంటంటే ఇలా రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. నీకు మళ్ళీ వెనకటి లెక్కనే ఏంటంటే హాస్టల్లో చదువుకునే పిల్లలు రెసిడెన్షియల్స్ ఏదైతే ఏర్పాటు చేసిండ్రో బ్రహ్మాండంగా సన్నబియ్యంతో మంచిగా చదువుకున్నారు, వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు, ఆ టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అస్తవ్యస్తమైన పరిపాలన జరుగుతుంది. ఎమ్మెల్యేలకు ఆయనకు కోఆర్డినేషన్ లేదు, కోఆర్డినేషన్ మంత్రుల మధ్యన లేదు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం అడ్మినిస్ట్రేషన్ గాదికోడిన పరిస్థితి. సో కాంగ్రెస్ మొత్తం కౌంటర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అయిన సిఫారసు దానిపైన సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనేది అధిష్టానం నుంచే ఒక కొంత సంకేతాలు ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతోంది. దాన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అధిష్టానం దగ్గర ఎటువంటి విలువ ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే తను ఏం చేస్తా ఉన్నాడు, ఈ విషయాలన్నీ సైడ్ ట్రాక్ చేసి అధిష్టానాన్ని తన ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడమో, లేదంటే December 9 సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా ఉండడమో, ఇవన్నీ చేసి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో తను ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రేపు పొద్దున నా సీట్ బీకేస్తారేమో, నా సీట్లో ఇంకొకరిని తెచ్చి కూర్చోబెడతారేమో అనే విషయాల్లో తను ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అధిష్టానానికి పరిపాలన అనేది అంత కుంటుపడలేదు, కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు అందకుండా కేవలం రాజకీయాల మీద మాత్రమే ఫోకస్ చేస్తా ఉన్నారు. పరిపాలన కంప్లీట్ గా సైడ్ ట్రాక్ అయిపోయిన విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం కాగిత రామచంద్రపురం దగ్గర 10 రోజుల క్రితం నాగార్జునసాగర్ ఎడమకాలువ గండి పడింది. సో ఆ గండి పడడం వల్ల దాదాపుగా 500 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక గండి పూర్తి చేయకపోవడంతో నీళ్లు విడుదల కాక దాదాపుగా ఒక 40 నుంచి 50,000 ఎకరాలు పంట ఎండిపోతుంది. సో అయినా కూడా ప్రభుత్వం గండి పూడ్చే ప్రయత్నం చేయట్లేదు. ఒక వారం 10 రోజుల్లో గండి పూడుస్తామని చెప్పినా కూడా, స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా కూడా ఆ దిశగా అధికారులు ఎటువంటి ప్రయత్నం జరగలేదు. దీంతో రైతాంగం చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఆదుకొని ప్రభుత్వం ఎందుకు అంటూ. నాగేందర్ గారు, దాదాపు 50,000 ఎకరాల పంట ఎండిపోవడం, 500 ఎకరాల పంట నీట మునగడం సూర్యాపేట జిల్లాలో, ఎందుకు రైతాంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది అనుకోవాలి? ఎందుకంటే గండిని వెంటనే 15 రోజుల్లో పూడుస్తామని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జిల్లా మంత్రి చెప్పారు. బట్ అయినా కూడా పని జరగలేదు. ఇప్పుడు అక్కడ మంత్రులు కూడా 2 మంత్రులు ఉన్నారు. ఇద్దరు ఆ జిల్లాకు కన్సల్ట్ మినిస్టర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు, ఎందుకంటే ఎడమ కాలువకు ఏదైతే గండి పడ్డదో, గండి పడినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే తక్షణ చర్యల కింద దాన్ని పూడ్చాల్సిన అవసరం ఉన్నది. ఆ గండి పడి వాటర్ అంతా పోతున్నప్పుడు దాని మీద ఉన్న వాటర్ పారేటి భూమి ఏదైతుందో 30,000 ఎకరాల భూమి స్వయాన ఆ కాలువ కిందనే ఉన్నదనేది చాలా క్లియర్గా ఉంది. అంటే 50,000 ఎకరాల భూమి పంట నష్టం జరిగినప్పుడు రైతులు ఎక్కడ పోతున్నట్లు, ఆ జిల్లా రైతులు ఏమవుతున్నట్లు, ఆ కాలువ కింద ఉన్న రైతులు ఏ విధంగా జరుగుతున్నట్లు, మంత్రులు ఎక్కడుంటున్నారు, మరి మంత్రులు నిద్రపోతున్నారా? వాళ్ళు ముఖ్యమంత్రి సీటును చూసి ముఖ్యమంత్రి సీటుని ఎట్లా గుంజుకునాలి, లేకుంటే ఈయనేం చేయాలి, లేకుంటే మంచిగా పరిపాలన చేసిన కేసీఆర్ గారు ప్రభుత్వం మీద లేనిపోని నిందలు వేపేయాలి, ఆ కుటుంబాన్ని అవి మాట్లాడాలి, అవిటికి తలిగినరు తప్ప రైతుల గురించి, రైతు సంక్షేమం కొరకు ఎప్పుడు కూడా రాజేష్ గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే నీటి కటకట, లేకుంటే కరెంటు కటకట, మార్కెట్లకు పోతే దళారుల బెడద, ఇదే మనం చూసినాం.
ఇప్పుడైనా మంచి జరుగుతుందేమో, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా బుద్ధి వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చేస్తారేమో అంటే ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. కాలువలను వదిలేసేసారు. రాష్ట్రం అంతా అండి నాణ్యత లేని కరెంట్ ఉన్నది. ఇప్పుడు నేనే ఒక రైతును, నా దగ్గర 4 టైంలు మోటార్ అంటకపోయి మనం పెట్టాలి ఇమ్మీడియట్గా. అంటే నాణ్యత లేని కరెంటు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో కరెంటు కూడా తెలియని పరిస్థితి ఉన్నది విపరీతంగా. మళ్ళా దాన్ని కూడా రాజకీయం చేయడం ఎంత దురదృష్టం అంటే ఆ అధికారుల మీద లేనిపోని మాటలు చెప్తా ఉన్నారు. అట్లాంటి దుర్మార్గమైన చర్యలు చేసి రైతాంగాన్ని అంతా కూడా గాడికి వదిలేసేసి, ఒక్కటి రాజేష్ గారు, వ్యవసాయంలో ఎంత క్లియర్గా ఉంటుందంటే ఈ టైం లోపల చాలా కరువున్న పరిస్థితి, పంటలు వచ్చిరాని పరిస్థితి. లేకుంటే మనం రబీ పంట వేయాలన్నా, ఇంతకుముందు పునాస పంట వేయాలన్నా కూడా ఈ పంటలలో కూడా మనకు బాగా రైతుకి ఇబ్బంది కలుగుతారు పైసలతోని. దాన్ని గమనించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం ఆలోచన చేసినంటే, రైతు ఏదైతే సావుకారు దగ్గరకు పోయి పెద్ద ఎత్తున వడ్డీకి తెచ్చి వడ్డీ మీద మళ్ళీ వడ్డేసి ఆ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన లేవలేని పంట మొత్తం కూడా తీసుకుపోయేస్తే కూడా మళ్ళీ అప్పు తేలుతుంది. ఆ విధమైన పరిస్థితి నుండి ఆయన విముక్తి కావాలి, మనం ఎంత కష్టాలకైనా పోదాము అని చెప్పేసి నేను స్వయాన మీటింగ్లో ఉన్నా, పార్టీ మీటింగ్లో నేను ఆ రోజు ఉన్నా యాజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పిన, మాజీ ముఖ్యమంత్రి గారు, ఎన్ని కష్టాలైనా సరే రైతాంగాన్ని అందుకుంటే మనకు పుణ్యం వస్తుంది, మన రైతాంగాన్ని మనం కాపాడుకుందాము. రైతులను ఏదైతే రుణం నుంచి ఏ పెట్టుబడి కొరకు దేనాస్తి అని చెప్పి దోషపట్టి పోతున్న పరిస్థితి, సావుకారుల దగ్గర పొద్దుగాల నుండి సాయంత్రం వరకు కూర్చున్నారు. ఒక్కొక్క రోజు ఆయన రాకుంటే వెళ్ళిపోవాలి. ఆ విధమైన పరిస్థితి నుంచి యాలడబడి కూర్చున్న పరిస్థితి నుంచి రైతులను, దేనాస్తి అనే రైతులను వాళ్ళను విముక్తి చేయాలంటే మనం పెట్టుబడి సాయం కింద చేద్దామని చెప్పి పెట్టుబడి సాయం చేశాడు. ఇవాళ పెట్టుబడి సాయాన్ని దాన్ని వదిలేసేసారు. ఎవరికి ఇస్తారని చెప్పి లేదు. ఒక సబ్ కమిటీ అన్నారు. సబ్ కమిటీ ఏమైందండి? ఇవాళ ఎక్కడిస్తున్నారు? ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి నేను చివరిగా ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా అన్నీ మానేసి, ఈ కటకటలు మానేసేసి, కపట నాటకాలు మానేసేసి, కేసీఆర్ కుటుంబం మీద ఏదైతే డ్రామా చేస్తున్నారో దాన్ని అంతా మానేసేసి, నువ్వేమైతే మాటిచ్చినావో రైతులకు కానీ, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ నీవు అన్నింటినీ కూడా నెరవేర్చినంత వరకు కూడా మేము ఇడవము. ఆ విధంగా జరగదు అని కూడా జరగాల్సింది ఉన్నదని చెప్తున్నాను. సాగర్ ఎడమ కాలువ గండి పడితే వెంటనే దాన్ని పూడ్చాలి, తద్వారా రైతులకు ఏం ప్రయోజనం జరుగుతుందో, నీళ్ళు ఎట్లా ఇస్తారో అది అందించాలి. అది ప్రొసెసర్ అనేది ఆగవద్దు. స్వయంగా జిల్లా మంత్రి చెప్పినా కూడా అక్కడ కాలువ గండి పూడ్చకపోవడంతో రైతులు ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తాం. గత ఎండాకాలంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు చేసినటువంటి ఒక దుశ్చర్య వల్ల దానికి గండి పడింది అనేది రైతులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు చాలా ఆవేదనపూరితంగా చెప్తున్నారు. సో ప్రభుత్వం దాన్ని ఎందుకు కరెక్ట్ చేయట్లేదు? అంటే రైతాంగాన్ని పట్టించుకోవడం మానేసినట్ట ఏంటది? నాగార్జున సాగర్ ఎడమ కాలువని చూస్తే అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతానికి, అక్కడ నుండి ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాలకు నీరందిస్తూ ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి. ఏదైతే నల్గొండ జిల్లాలో కాలువ గండి పడిందో ఆ చిన్న గండిని పూడ్చలేకపోతూ ఉన్నారు. ఇందాక నాగేంద్రన్న గారు చెప్పినట్టు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. కానీ ఆ చిన్న గండిని పూడ్చలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు అనేక ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు అందించడానికి అనేక ఇబ్బందులకు ఓర్చుకొని కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కట్టి దేశ స్థాయిలో పేరు తెచ్చుకునే ప్రాజెక్టులన్నీ కట్టిండ్రు. ఆ ప్రాజెక్టులో చిన్న చిన్న ఇష్యూస్ వస్తే దాన్ని చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి ప్రజలకి ప్రాజెక్టులన్నీ ఖతమైపోయినాయి అన్న స్థాయిలో చూపించారు. అట్లాంటిది మీరు నాగార్జున సాగర్ మేమే కట్టినాం అని చెప్తా ఉంటారు. మీరు కట్టిన దానికి చిన్న గండి పడితే కూడా ఎందుకు పూడ్చలేని పరిస్థితిలో ఉన్నారు? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గతంలో ఏం మాట్లాడిందంటే, మొన్నటి వరకు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ కానీ రైతులంతా ప్రశ్నిస్తూ ఉంటే మీ ఆధార్ కార్డులో 13 నెంబర్లు ఉన్నాయని మాట్లాడతారు. ఆధార్ కార్డులో 13 నెంబర్లు ఉంటాయా? ఆధార్ కార్డు ఇష్యూ చేసింది ఎవరు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆధార్ కార్డులు తీసుకొచ్చిండ్రో? 13 నెంబర్లు ఉంటాయి. అసలు బ్యాంకు వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు లోన్ ఇచ్చినప్పుడు? ఇలాంటి అసలు స్పష్టత ఎక్కడా లేదు వాళ్ళకి. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఎంతసేపు ఆ కుర్చీ, ఏ కుర్చీలో నేను కూర్చోవాలి, ఏ కుర్చీకి ఎవరిని లాగేయాలి. నిన్న చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ ఎప్పుడు అంటూ నిన్న ఒక లేఖ కూడా ముఖ్యమంత్రిని అడ్రస్ చేస్తూ రాశారు. ఆ లేఖలో సారాంశం వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రుణమాఫీ కాక ఆత్మహత్యల బాట పట్టారు, ఇంకొంతమంది కూడా ఆత్మహత్యల ఆలోచనలో ఉన్నారు అంటే కూడా వాళ్ళ ఆవేదన అంతా ఆ లేఖలో పేర్కొని నిన్న లేఖ రాశారు. ఆ లేఖ నిన్న సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్. బాధాకరమైన విషయం ఏంటంటే
మనం ఏ రోజు సోషల్ మీడియా ఓపెన్ చేసినా, న్యూస్ పేపర్లు ఓపెన్ చేసినా కూడా ఈ రుణమాఫీ కాకనో, లేదంటే పంటలు ఎండిపోయో, నీళ్ళు ఇయ్యకనో, కరెంట్ ఇయ్యకనో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాలు మళ్ళీ చూస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో మనం ఎక్కడ చూడలేదు. ఇప్పటి నుండి గత 9-9.5 నెలల నుండి మళ్ళీ మొదలైంది కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి. దాన్ని బట్టి రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏందో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ విషయాలు సైడ్ ట్రాక్ చేయడానికి ముఖ్యమంత్రి గారు నిన్న ఏం చెప్తా ఉంటారంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది, శ్రీశైలం కట్టింది, బాక్రానంగల్ కట్టింది అంటాడు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎక్కడుందండి ఆయనకు తెలుసా? స్పష్టమైన ఆయనకి ఏమైనా అవగాహన ఉందా? హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? దీన్ని మళ్ళీ సైడ్ ట్రాక్ చేయడానికి ఏం చెప్తా ఉంటారు? కంప్యూటర్లను రాజీవ్ గాంధీ గారే కనిపెట్టిండ్రు, తయారు చేసిండ్రు, తీసుకొచ్చిండ్రు అని అంటారు. చార్లెస్ బాబేజీ చనిపోయి బతికిపోయింది కానీ ఆయన చనిపోకపోతే నిజంగా నిన్న ఆత్మహత్య చేసుకుంటుండే. ఈ పరిస్థితి ఉంది. దాన్ని ఏమంటాడు మళ్ళీ? దాంట్లో ఇంకో విషయం తీసుకొచ్చి ప్రతిపక్షాన్ని రుద్దే ప్రయత్నంలో రాజీవ్ గాంధీ గారు దేశానికి కంప్యూటర్ వ్యవస్థను తీసుకురాకపోతే కేటీఆర్ గారు ఐటీ మంత్రి అవుతుండేనా అంటారు. మన తెలంగాణ పల్లెల్లో ఒక సామెత ఉంటుంది. వెనకటికి ఒక ఆమె అడిగిందంట, చేసుకున్నాయి నేను భర్తను, నేను పుట్టకపోతే నీకు పెళ్ళైతుండేనా అని. అట్లనే ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. రాజీవ్ గాంధీ గారు తెలంగాణకు భారతదేశానికి కంప్యూటర్ వ్యవస్థ లేకపోతే కేటీఆర్ గారికి అసలు కంప్యూటర్ నేర్చుకోకపోతుండేనా? దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారికి తను చేసే రాజకీయాలు కానీ, తను చేస్తున్న విధానాలు కానీ ఏవైతే ఉన్నాయో పరిపాలన కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేసి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆ పదవిని ఎట్లా కాపాడుకోవాలి అనే విషయాల్లో మాత్రమే తను పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటిదాకా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించబోమనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బట్ అది ఆల్రెడీ కేంద్రానికి అప్పగించేసిన విషయం అనేది అందరికీ అర్థమైంది. సో దానికి సంబంధించి కేంద్రం కూడా మొగ్గు చూపుతుంది ప్రాజెక్టుల స్వాధీనానికి. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టులో జలశక్తి శాఖ ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది ఆ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేంద్రం నుండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉంటుండే. తను ఇట్లాంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉంటే కూడా కేసీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి హోదాలో, లేదంటే తన మంత్రివర్గం నుండి కీలక మంత్రులు కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, మిగతా మంత్రులు కానీ వెరీ ఫ్రీక్వెంట్గా తన దగ్గరికి పోయి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని చెప్పి, తెలంగాణకి ఇట్లాంటి ఇబ్బందులు మీరు తీసుకురావద్దు అని చాలా సార్లు వాళ్ళని పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేసి తెలంగాణను ఎఫిషియెంట్గా, తెలంగాణలో ఉన్న వాటర్ రిసోర్సెస్ని, నీటిపారుదల రంగాన్ని ఏ రకంగా మనం వాడుకొని మన రైతులను అభివృద్ధి దిశగా తీసుకుపోవచ్చు అని చాలా ఆలోచనలు చేసి చాలా ప్రాజెక్టులు కట్టి ముందుకు తీసుకుపోయిన పరిస్థితులు మనం చూసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా చేతులు ఎత్తేసిండ్రు. ఎక్కడ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి దారదత్తం చేసే పనులు చేస్తూ ఉన్నారు. రైట్ నాగేంద్ర గారు, కంక్లూడింగ్. సో ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం మొగ్గు చూపిస్తోంది. ప్రాజెక్టులుగా టోటల్గా హ్యాండ్ ఓవర్ కూడా చేసుకునే విధంగా తన కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ప్రాజెక్టులని కాపాడడం లేదు, లేదంటే ఎక్కడన్నా గండి పడితే గండిని ముట్టడం లేదు. తద్వారా ఇవాళ రైతాంగానికి, తెలంగాణ ప్రయోజనాలకి, తెలంగాణ ప్రజలకి ఎంత నష్టం వాటిల్లే ప్రమాదం కనపడుతోంది. ప్రభుత్వం ఆ దశగా ఎట్లా ఉంది దాని పనుల వల్ల జరుగుతుంది, జరగబోయేది కూడా అనేది. అంటే ఈ 9 నెలలు ఇంకా మిగిలిన పీరియడ్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, మనం కట్టిన ప్రాజెక్టులు అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఏదైతే నిర్మాణం చేయడం జరిగిందో, మిషన్ కాకతీయ పేరు మీద ఉన్నవిటిని సరి చేసుకుంటూ, లేని ప్రాజెక్టులను అన్నింటినీ చేస్తూ, రోజు ఆయన డిజైనింగ్ చేసుకుంటూ అధికారులను పెట్టుకొని నానా తంటాలు పడి మనకు కేటాయించిన వాటా గతంలో ఏదైతే సముద్రంలో కోకడా లేకుంటే కింది రాష్ట్రం కోకడా ఆ విధంగా జరిగిన దాని నుంచి కాపాడి మనకంతా కూడా శశిశామలం మన రాష్ట్రాన్ని చేసిన పరిస్థితి ఉంటే వాటి మీద పీకలు ఎంటికలు తీస్తా ఉన్నాం కోడిగుడ్డు మీద తీసినట్లు. ఇదే టైం సరిపోతుంది తప్పిస్తే వీళ్ళు ఒక్క ప్రాజెక్టు గండి కాదండి, ఒక ప్రాజెక్టు గంప ఒక తట్టెడు మట్టి కూడా పోసే పరిస్థితిగా అనిపిస్తలేదు. ఒకటి. రెండోది ఏమంటున్నంటే, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం గతంలో చూసినాం, మనకు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఫౌండేషన్లతో ఉంటుండే. ప్రాణహిత చేవెళ్ళ అంటుండ్రి. ఆ ప్రాణహిత చేవెళ్ళ అంటే మేము అంతా డప్పులు కొట్టుకుంటే డ్యాన్సులు చేయాలి. ఏంది మనకు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు వస్తాయి నీళ్ళు, మనం చనిపోయినాక కూడా వచ్చే పరిస్థితి లేదు. అట్లా ఫౌండేషన్లకు, మొబిలైజేషన్ అడ్వాన్స్లకు వీటి పేరు మీద ఏదైతే గతంలో జరిగిందో దానికే పరిమితం అయ్యే ప్రమాదం ఉన్నది. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టును కూడా నిర్మాణం చేసే పరిస్థితిలో లేరు. ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా నీరిచ్చే పరిస్థితి లేదు. మోటార్లను రిపేర్ అయితే రిపేర్ చేసి దాన్ని ఇచ్చే పరిస్థితులు లేరండి. ఏమైంది మరి ఇవాళ కాళేశ్వరం ఎందుకు ఇస్తలేరండి? కాళేశ్వరం మీద ఏదో నానా హంగామా చేసి రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి లేని పెద్ద ఎత్తున లొల్లి పెడితే ఏమైంది మరి ఇవాళ? ఏం జరుగుతున్నది ఇవాళ? అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆ ప్రాజెక్టు మీద కూడా రాజకీయం చేయడం, రైతుల ప్రాణాలతోని, రైతుల బతుకులతోని, ఈ రాష్ట్ర భవిష్యత్తుతోని ఆట ఆడుకుంటున్న పరిస్థితి ఉన్నది. అయితే నేను ఒకటేమంటున్నా అంటే కేంద్రం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు రాజకీయాలు చేయకూడదు.
డెఫినెట్గా కేంద్రము ఈ ప్రాజెక్టులన్నింటినీ తీసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఆలోచన చేయాలి. అన్ని కొత్త నిర్మాణాలు కూడా జరగాలి. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టులన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. రైతులకు నీరు అందించాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ విధంగా జరగాలనేది నా డైవర్షన్ పాలిటిక్స్ మానేయాలి. రోజు ఇదే. ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడొచ్చింది నిరుద్యోగ భృతి? లేకుంటే మహిళలకు 2500 అన్నారు. మా తాన మా ఊర్లో అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిందిగా మొత్తం మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకంతా 2500 వస్తాయని బేఫికర్ అయిన రాళ్ళు. మరి ఏం జరిగింది? ఇలా ఎక్కడ వస్తున్నాయి? 200 కూడా వస్తున్నది లేదు, ₹2 కూడా వస్తున్నది లేదు. ఇంకా మీదికెళ్ళి వాళ్ళతో దోసుక తింటున్న పరిస్థితి కనిపిస్తున్నది. రైట్. ఇక తిట్ల దండకాలు మానాలి, డైవర్షన్ పాలిటిక్స్ మానాలి, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలపైన దృష్టి సారించాలి ప్రభుత్వం అనేది వక్తలు చెప్తుంటారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. రైట్, ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.